మండుతున్న ఎండల్లో నా వంతుగా చిన్న పని. ఈ ఎండలు మామూలుగా లేవు కదా. ఇలాంటి ఎండల్లో కాస్త కడుపు చల్లబడి ఒక గ్లాసు మజ్జిగ తాగితే ప్రాణం లేచిరాదు. నేను ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఒకసారి నేను బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు చాలా దాహం వేసింది. చేతిలో ఉన్న బాటిల్లో చుక్క నీళ్ళు కూడా లేవు. ఆ టైంలో ఎవరైనా కాస్త మంచినీళ్ళు ఇస్తే బాగుండని నడుస్తూ ఉన్నాను. అప్పుడు నా మనసులో మాట గ్రహించారా అన్నట్టు ఒకరు పిలిచి మజ్జిగ గ్లాస్ చేతికిచ్చారు. ప్రాణం లేచినట్టయింది. ఇదే నా స్ఫూర్తి. లాస్ట్ ఇయర్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లి పంచాను. అప్పటికి నా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడు 5 లీటర్ల పెరుగు మాత్రమే మజ్జిగ చేశాను. కానీ ఇప్పుడు 11 లీటర్ల పెరుగు మజ్జిగగా చిలికి చక్కటి మసాలా జోడించి తయారు చేశాను. అందరూ చాలా బాగుంది అనడంతో పాటు చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించారు. ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. నన్ను చూసి మరికొంతమంది ఇలా చేయాలన్నదే మరి నా ఆలోచన. అదైతే ఇప్పుడు నెరవేరిపోతుంది. ఎలా అంటారా? ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఆంటీ నేను కూడా చేస్తాను, కానీ ఖర్చు ఎంత అయింది అని అడిగాడు. చాలా సంతోషం అనిపించింది. చిన్న మాట. మనం చేస్తున్న పని మరొకరికి స్ఫూర్తి కావాలి. అలానే ఆ పనికి అందరి మన్ననలు పొందాలన్నదే నా భావన.